ఒకప్పుడు కష్టపడి పనిచేసే టోపీలు అమ్మేవాడు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని తలపై అతను రంగురంగుల టోపీలతో నిండిన పెద్ద బుట్టను మోస్తున్నాడు. మండే ఎండలో చాలాసేపు నడిచిన తర్వాత అతను చాలా అలసిపోయాడు. అతను తన బుట్టను నీడనిచ్చే చెట్టు కింద వంచి విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. వెంటనే అతను నిద్రపోయాడు. పైన ఎత్తులో సరదాగా గడిపే కోతుల గుంపు ఆ టోపీలను గమనించింది. అవి నిశ్శబ్దంగా కిందకి దిగి వాటిని ఎత్తుకొని తలపై ధరించి విక్రేతను అనుకరిస్తూ. టోపీ అమ్మేవాడు నిద్రలేచినప్పుడు అతను షాక్ అయ్యాడు. అతని బుట్ట ఖాళీగా ఉంది మరియు కోతులన్నీ అతని టోపీలను ధరించి ఉన్నాయి. అతను కోపంగా అరిచాడు, కాని కోతులు అతనిలాగే అరిచాయి. అకస్మాత్తుగా టోపీ అమ్మేవాడికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై విసిరేశాడు. వెంటనే కోతులు అతన్ని కాపీ చేసి తమ టోపీలను కూడా కింద పడేశాయి. టోపీ అమ్మేవాడు త్వరగా తన టోపీలన్నింటినీ సేకరించి వాటిని తిరిగి తన బుట్టలో వేసుకుని చిరునవ్వుతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కోపం కంటే జ్ఞానం మరియు మనసు యొక్క ఉనికి చాలా విలువైనవని అతను తెలుసుకున్నాడు. కోపం కంటే జ్ఞానం మరియు మనసు యొక్క ఉనికి చాలా విలువైనవి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం.